అలాగే మతాలు స్థాపించిన వారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారండి. మత స్థాపకులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అంత ఉన్నతమైన పేరు సంపాదించిన వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఎంత పేరైతే సంపాదించారో, ఎంత స్థాయికి అయితే వెళ్ళారో, ఎంత ఉన్నత స్థితికి అయితే ఎదుగుతూ వచ్చారో, ఆ ఉన్నత స్థాయి, ఆ ఉన్నత స్థితి వారు మరణించకుండా వారిని ఆపలేరు. అంటే అట్టి వారందరూ కూడా ఖచ్చితంగా మరణించి తీరారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన చనిపోయాడు. చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయనలో జీవం ఉంది. ఆయనలో జీవం, ఆయనలో శక్తి ఉంది. ఆయనలో ఆ శక్తి, ఆ జీవాన్ని కనబరుస్తుంది. అందుకే ఆయనలో జీవం, ఆ జీవం మనుషులకు. ఒక వ్యక్తి జీవము గలవాడైతే ఆ జీవము మృతమైన సమాధిలో తీసుకెళ్ళి పెట్టినా కానీ అక్కడి నుంచి సహా మళ్ళీ లేవగలడు. అందుకే ఈ రోజున ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో మృతమైన దాన్ని అనుసరిస్తున్నారు. అంటే వాళ్ళు అనుసరిస్తున్న మతాన్ని స్థాపించిన వాటిని అనుసరిస్తున్నారు. తర్వాత ఏదైతే ఈ లోకం నిలబడి చేస్తుందో అపవాది సంబంధమైనటువంటి అధికారాన్ని, ఆ డబ్బుని, హోదాల్ని, అట్టి వాటిని చూసి అనుసరించే వారందరూ, అందుకే రాస్తాడు, బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఎంత స్థిరుడైనా ఎంత స్థిరుడంటే భూమి మీద స్థిరత్వాన్ని సంపాదించుకున్న వాడు చాలా మంది ఉన్నారు. ఇదిగో మేము స్థిరంగా ఉండిపోతాం అంటే భూమి మీద వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి ఏమీ కాదన్నంత స్థిరత్వం వాళ్ళలో, అట్లా అంత స్థిరత్వాన్ని సంపాదించుకున్న వాళ్ళు భూమి మీద ఉన్నారు కదండి. కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కొంత ప్రపంచం అంతా తెలిసి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయా రకాలైన విభాగాలు. కానీ ఎంత స్థిరుడైనా ఎట్లున్నాడు భూమి మీద? వట్టి ఊపిరితో సమానుడుగా ఎంచబడుతున్నాడు. అందుకే ఇక్కడ మన యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మనం నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆ జీవం ఉంది. ఆ జీవము నిన్ను నన్ను బ్రతికిస్తుంది. అందుకే బైబిల్ చెప్తాడు, బ్రతికిన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోయాడు. చనిపోయినా అతడు మరలా బ్రతుకును. నువ్వు భూమి మీద బ్రతికుండి యేసు ప్రభువును విశ్వసించినట్లయితే నువ్వు చనిపోవు. ఒకవేళ నువ్వు చనిపోయినా కానీ మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఆ జీవం ఎలాంటిదంటే మానవుని యొక్క జీవితంలో మరణానికి అప్పగించకుండా మరణపు ముళ్ళు విరిచిందండి. మరణం అంటే పెద్ద ముళ్ళు మానవుడికి. ఈరోజు ఎంత స్థిరుడైనా వట్టి ఊపిరి వల్లే ఉన్నాడు అంటే కారణం ఏంటంటే మానవుడు ఎంత స్థిరమైనా కానీ ఆ ఊపిరి పోయిన తర్వాత అతను చేసేదేమీ లేదండి. అలాంటి పరిస్థితి. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధరణై తిరిగి లేస్తూ వచ్చాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ప్రియులారా మనకు జీవాన్ని ఇచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే మనం చూడండి, యేసు ప్రభు గురించి అక్కడ యోబు గారు పలికిన మాట ఏంటంటే, నా విమోచకుడు. విమోచన అంటే దేనికి? పాపము నుండి విమోచించినప్పుడు ఆయన పెట్టిన పేరేం తెలుసా? రక్షకుడు అని. అనారోగ్యాలు, రోగాల నుంచి విడిపించినప్పుడు ఆయనకి ఏమైనా పేరు పెట్టారు? ఏమైనా పేరు పెట్టబడింది? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరమ వైద్యుడు అని పెట్టారు కదా. అంటే అనారోగ్యాలు విడిపిస్తే ఆయన పరమ వైద్యుడు అయిపోయాడు, రోగాల నుంచి విడిపిస్తే. అలాగే పాపం నుంచి విడిపిస్తే ఆయన రక్షకుడు అయిపోతాడు. శాపము నుండి విడిపించాడు కాబట్టి ఆయన ఆశీర్వాదానికి కారకుడు అన్నారు. చూడండి ఎన్ని విడిపించాడు. అందుకే ఈరోజు మానవుడు రోగాల నుంచి విడిపించబడాలి, పాపము నుంచి విడిపించబడాలి. అలాగే మనం చూస్తూ వచ్చినట్టయితే శాపము నుంచి విడిపించబడాలి. వీటన్నిటి నుంచి విడిపించబడటానికి యేసు ప్రభు వారు ఈ భూలోకంలో నీ కొరకు నా కొరకు మరణించాడు. నీ కోసం ఆయన మరణించాడు. ఆయన మరణించి పునరుద్ధరణై తిరిగి లేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకే ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలువలనని నేనెంతో. ఈ మాటలంట ఎక్కడ రాస్తే బాగుంటుందంట?
గ్రంథంలో రాయబడాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. గ్రంథమే కాదు కానీ ఒక ఇనుప పొగరును తీసుకొని ఏం చేయాలా? ఒక బండ తీసుకొని శేషముతో నింపబడిన, అంటే ఎట్లా ఒక ఇనుప పొగరు తీసుకొని ఒక బండ మీద వాటిని చక్కాలు ఏర్పిస్తుందంట. అంత యోగ్య కాశ చూసారా? అంటే ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని ఏవో ఎంత గుర్తిరిగాడు. అయ్యా నేనైతే నాకు ఒక ఇనుప పొగరిస్తే మొత్తం చెక్కుదా అనిపిస్తుంది అంటున్నాడు. అంటే చూడండి ఎంత గట్టిగా ఉండాలనుకుంటున్నాడు. చూడండి, సచ్ ఎ గ్రేట్ స్ట్రాంగ్ వర్డ్స్. దేవుడు చెప్తున్న మాట బలమైన మాట. ఆయన మాట్లాడే మాటల్లో జీవం ఉంది. ఆయన మాట్లాడే మాట మనిషిని బ్రతికింపజేస్తుంది. ఆయన నిశ్వాసంలో, అంటే ఆయన వదిలే శ్వాసలో జీవం ఉంది. ఆయన భూమిలో జీవం ఉంది. అందుకే ఆయన భూమి కింద నేల మీద వేసి కళ్ళకు రాస్తే మనిషికి వచ్చినాయి, కళ్ళు వచ్చినాయి. ఆయన భూమిలో జీవం ఉంది. ఆయన మాటలో జీవం. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఏమయ్యాడు? మనుషులు లేచిపోతున్నారు. ఆయన నీడలో జీవం ఉంది. ఆయన శ్వాసలో జీవం ఉంది. ఆయన అణువణువున జీవం ఉంది. అందుకే ఆ జీవము మనకి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చున్నాడు. అందుకే ఈయన ఏముగా చెప్తాడు? ఉన్న పరిస్థితి ఏంటండి, చిన్న పెంకు తీసుకొని ఒంటి మీద రోగం వస్తే, పొక్కులు వస్తే గీక్కుంటున్నాడు. అది పరిస్థితి. చెప్తున్న మాట్లాడుతున్నాయి. ఉన్న పరిస్థితి ఏంది? ఆత్మ ద్వారా పలికిస్తున్న మాట చూడండి. ఆ బలం చూసారా? ఆ స్ట్రెంత్ చూసారా? అదే కావాలి నీకు. శరీరం కుళ్ళి కృషించిపోయి బలహీనమైపోయి చచ్చిపోయి మాంసం మీద ఉండి ఇదిగో ప్రాణం పోయిందని, ఆ ప్రాణం పోయిందనే క్షణంలో కూడా నీలో ఉన్న జీవం ఎక్కడికి పోదు. ఆ జీవం నీలో ఉన్నదని మర్చిపోవద్దు. ఆ ధైర్యం, ఆ బలం ఎగులో కనిపిస్తుందండి. ఎగులో కనిపిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఈస్టర్ రోజు పిల్లల ఆ జీవం ప్రభు మనలో నింపాడు. అందుకే ఓ ఇశ్రాయేలు, ఈ భాగ్యము ఈ ప్రపంచంలో నీతో సాటి అయిన వాడు మనకుడు. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా, ఎంత స్థిరుడైనా, ఎంత ఎదిగిన వాడైనా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఆ జీవం లేకపోతే నువ్వెందుకు పనికిరాడు? నువ్వెందుకు పనికిరాడు వాడు. బైబిల్లో మనం చూస్తే ఈరోజు మనల్ని దేవుడు వేటి నుంచి విమోచకుడుగా విడిపించాడు. అవి ఆ విడిపించిన దాన్ని బట్టి మనం అసలు నడుచుకోవాలి. దేవుని వాక్యం కొన్ని సంగతులు మనం చూద్దాం. రోమిలికి రాసిన పౌలు ఎవరి కోసం ఉంటే, ఎవరి కోసం బతుకుతున్నావు చెప్పు. నేను మాట అడుగుతున్నావు, ఎవరి కోసం ఉంటావు? ఎవరి కోసం చచ్చిపోవాలనుకుంటున్నావు? ఎవరు కూడా అండి తన కోసం బతకడు, తన కోసం చనిపోడు. మరి ఎవరి కోసం చచ్చిపోతున్నావు? ఎవరి కోసం బతుకుతున్నావు చెప్పండి. ఎందుకయ్యా నన్ను ఎక్కువ కాలం బ్రతికించాయి అంటున్నావు కదా, ఎందుకు బతకాలనుకుంటున్నావు చెప్పు. ఒక్క సమాధానం చెప్పు. ఎందుకు బతకాలనుకుంటున్నావు? నీకోసమేనా లేదా దేని కొరకు? అందుకే మనలో ఎవడో కూడా మన కోసం మనం బ్రతికేవాడు ఎవడో లేడని బైబిల్ చెప్తాము. మన కోసం చనిపోయాడు. అయితే ఎందుకు? ఇప్పుడు చూడండి, మనం బ్రతికినను చెప్పడం గట్టిగా, మనం బ్రతికినను చెప్పాలి గట్టిగా, మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. బతుకుగానే ప్రభు కోసం బతుకు, చచ్చిపోయిన ప్రభు ఎదురు ప్రభు కోసం బతకాల్సింది. నేను అడుగుతున్నాను, బతుకుండగా ఇప్పుడు మా అబ్బాయి కోసమే బతుకున్నానయ్యా, మా అమ్మాయి కోసమే బతుకున్నాను, ఇంకా సజీవంగా వాడు పెళ్లి చేసి వాడికి స్థిరత్వం తీసుకొచ్చి సార్ చచ్చిపోతాను. ఒక ఇల్లు కట్టాలి బతుకున్నానయ్యా, లేకపోతే వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఇది అయిపోతే బతికి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏం చేస్తాం అంటే మానవుని యొక్క ఆలోచన ఎట్లుందంటే ఏదో ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నాడు లోకంలో ప్రతి మనిషి కూడా. కానీ మనం ఎట్లా బ్రతకాలి తెలుసా? బ్రతికిన దినాలన్నీ కూడా నేను ఈరోజు బ్రతుకుతున్నానంటే నా పిల్లల కోసం కాదు, నా భార్య కోసం కాదు, లేకపోతే నా వ్యాపారం కోసం కాదు, నా ఉద్యోగం కోసం కాదు, నేనేదో ఇల్లు కట్టడం కోసం కాదు. నేను బ్రతుకుతున్నది ఎందుకు వరకంటే నా ప్రభు కోసం బ్రతుకుతున్నాను. అయ్యా నువ్వు బ్రతికించినంత కాలం నీ కోసం బ్రతుకుతా. ఒకవేళ నువ్వు పిలుచుకుంటే నీ కోసమే చచ్చిపోతావు, నీ కోసం చావడానికి కూడా సిద్ధం. ఇది మన తీర్మానం అయి ఉండాలి.
ఇలాంటి తీర్మానంలోకి నువ్వు ఇంకా రాకపోతే నువ్వు ఇంకా ఆ జీవాన్ని నువ్వు ఇంకా పొందుకోలే. ఆ జీవము విలువ నీకు ఇంకా తెలియలే. చాలా మంది అంటూ ఉంటారు జీవితం అంతా ఒకటే ఆశతో ఉంటారు. ఏం తెలుసా, ఒక్కొక్కరికి మనం అనుకుంటాం ఇల్లు అంటే ఎవరు కట్ట కట్టేసేస్తాడు. జీవితకాలం పట్టింది ఇల్లు కట్టడానికి కష్టపడి. ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఈ మధ్య నేను ఒక బ్రదర్ని కలిసి వచ్చి ఉద్యోగం సంపాదించడానికి 12 ఏళ్ళు పట్టింది. చదువు అయిపోయిన దగ్గర నుంచి 12 సంవత్సరాలు దేనికోసం కేటాయించాడు? ఉద్యోగమే. తలుపులు వేసుకొని చదివే చదువు చెప్పరికి వచ్చింది 12 సంవత్సరాలకు వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి, ఒక మనిషి దేని కొరకు బ్రతుకుతున్నాడు? దేని కొరకు బ్రతుకుతున్నావు? ఏదో చేయాలని బ్రతకటం కాదండి, ఏదో సాధించాలనే బ్రతకొద్దు. ఏం సాధించేది? ఈరోజు పిలిస్తే రేపటి నుంచి నువ్వు ఏం చేసేది లేదు కదా. అవునా కదా? చాలా మంది అలా అనుకున్నారు. ఏమనుకున్నారు? ఇల్లు కడదామని, పెళ్ళిళ్ళు చేద్దామని. నేను దినాలు నోవాన చనిపోయినప్పుడు బ్యాక్ సైడ్ గదులు కనుక బ్యాక్ కడతా ఉన్నాం, కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం కదా. అవి కంప్లీట్ కాదు. అన్న చనిపోయాడు. ఇదంతా పని నిలిచిపోయింది. ఎక్కడ ఇసుక అక్కడ ఉంది, ఎక్కడ సిమెంట్ అక్కడే ఉంది. అక్కడ మధ్యలో అయిపోయింది పని, మధ్యలో అయిపోయింది. ఆ తర్వాత ఆ పనిని నేను పూర్తి చేస్తాను. అలాగే మన ముందున్న పనులు మనం సంపూర్తిగా పూర్తి చేయడానికి నిన్నే దేవుడు పుట్టించాల. ఈ విషయాన్ని మర్చిపోవచ్చు. నువ్వు అనుకుంటున్నావు ఇదిగో తర్వాత చేద్దాం, తర్వాత అధ్యాత్తం అంటున్నావు, బాగానే ఉంది. వాటి కోసం నువ్వు బతికితే నువ్వు మధ్యలో పిలిస్తే నేను దేవుడు ఇంకే క్షణంగా నేను మధ్యలో పెంచాడు. ఎన్నో చేయాలనుకున్నావు కానీ నేను మధ్యలో పెంచాడు. అప్పుడేమంటావు? అయ్యో కాస్త పెళ్లి చేసిపోయినట్టే బాగుండేదే, అయ్యో కాస్త పిల్లలు చూసుకొని పోయినట్టు బాగుండేది, కాస్త అప్పు తెచ్చిపోయినట్టు బాగుండేది అని మనుషులు బాధపడతారు. కానీ నిన్నెవడు నీవు వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ దాన్ని చూసే ఆలోచన ఇది. అందుకని ఇట్లాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే, ప్రభా నేను ఎన్నయ్యా కనీసం 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్న టైం అయ్యా అంటే కుదరదు. అట్లే ఉండదు. నువ్వు బ్రతికినన్నాడు ఎవరి కోసం బతకాలి? ప్రభు కోసం బతుకు. చచ్చిపోతే ప్రభు కోసమే చచ్చిపో. ఇది తీర్మానం అయి ఉండాలి. ఈ తీర్మానంలోకి వస్తావా? ఈస్టర్ రోజు వస్తావా? కాకపోతే నీ ఇష్టం. వస్తావా రావా నీ ఇష్టం. కానీ దేవుడు చెప్తుంది మాత్రం, తెలుసుకోవాల్సింది మాత్రం అదే. నువ్వేదో సాధించాలనే తీర్మానం పక్కన పెట్టు. ఏం చేస్తావు? బ్రతికినా నీ కోసం బ్రతుకుతా, చావైనా నీ కోసం బ్రతుకుతా అని చెప్పు. నువ్వేం సాధించాలనుకుంటున్నావు, ఎక్కడి వరకు అచీవ్ అవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, అక్కడి వరకు ప్రభు తీసుకెళ్తాడు. ఎక్కడి వరకు ఆయన తీసుకెళ్లాలో కూడా అదే అక్షితమే. అంతేగాని నేనేదో చేయాలనుకుంటే చేయలేకపోతున్నాను. అందుకే పిల్లలారా, ఆయన కొరకు బ్రతకాలి. తీర్మానం ఈస్టర్ రోజు మనం చేద్దామా? ప్రభువు నేను విమోచించింది దేని కొరకంటే, లేఖనాల్లోకి రండి. ఇప్పుడు పరిశుద్ధులు మన యొక్క జీవితంలో అక్కడ మనం సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. ఏ విధంగా? ఆయన నిరంతరము జీవించేవాడు. ఆయన ఎవరు? నిరంతరము జీవించేవాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మన యొక్క జీవితంలో ప్రారంభంలో ఒక 7-8 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులను విడిచిపెట్టారు. అసలు పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరుగుతున్నారు. అవునా కదా? 11, 12, 14, 15 సంవత్సరాలు వచ్చేసరికి ఇంక నీతో ఉండడు. ఎవరితో ఉంటాడు తెలిసి ఎక్కువ సన్నిహితంగా? తన సొంత అన్నా చెల్లెలు ఉన్నారు చూసారా, వాళ్ళతో ఎక్కువ క్లోజ్ అవుతాడు. మానవ సంబంధంగా భూమి మీద మనిషి బ్రతికేటప్పుడు చేసే విధానాన్ని చెబుతుంది. ఫస్ట్ పేరెంట్స్తో క్లోజ్ ఉంటాడు, ఆ తర్వాత అన్నదమ్ములతో క్లోజ్ అవుతాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి. ఆ తర్వాత మీరు చూస్తే ఏమవుతాడు తెలుసా, ఇంకా అన్నదమ్ములు కూడా పెట్టి ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతాడు. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత భార్యతో క్లోజ్ అవుతాడు. ఆ తర్వాత భార్యతో కూడా పథకాలు గడిపిన తర్వాత భార్యను కూడా విడిచిపెట్టేసి పిల్లలతో క్లోజ్ అవుతాడు. మానవుడు చూసాడు ఎన్ని మార్పులు వస్తున్నాయో. ఫస్ట్ తల్లిదండ్రులతో, తర్వాత అన్నదమ్ములతో, తర్వాత ఎవరితో? స్నేహితులతో, తర్వాత భార్యతో, తర్వాత పిల్లలతో. ఎవరు పర్మనెంట్గా లేదు. లైఫ్ లాంగ్ నీతో సన్నిహితంగా ఉండేవాడు అప్పుడు లేదు.
తల్లిదండ్రులు కొంతకాలం, వీళ్ళు కొంతకాలం, ఒక్కోసారి వీళ్ళు కూడా ఎవరైతే మనతో సహవాసం అనుకుంటున్నామో వాళ్ళు మధ్యలో మనం వదిలిపెట్టిపోతాం. మధ్యలో మనం ఏం చేస్తున్నారు? భర్త అనుకున్నవాడు విడిచిపెట్టేస్తాడు, భార్య అనుకున్నవాడు, తల్లి అనుకున్నది విడిచిపెట్టేస్తాడు, అన్న అనుకున్నవాడు విడిచిపెట్టేస్తాడు. సహవాసం లేదు. లాంగ్ లైఫ్ సహవాసం కోసం నీ కోసం ఎవరు లేరు. అంటే నిరంతరం ఉండే వ్యక్తి ఎవరు లేరు. ఎవరు మరి? ఎవరండి? అందుకే నేను ఇందాక మనం ఏం చెప్పాను మంది బ్రతికినా ఆయన కోసం బ్రతకాలి, చచ్చిపోయినా ఆయన కోసం. మీ అమ్మ ఎంతకాలం ఉంది నీతో?